బర్త్డే సందర్భం వస్తే అసలు హడావిడి ఆ రచ్చ ఎలా ఉండాలి? yes ఒక ధమాకేదార్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు మా బ్యూటిఫుల్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ప్రతి హీరోకి మాస్ ఆడియన్స్ ఉంటారు, క్లాస్ ఆడియన్స్ ఉంటారు. కానీ మా వెంకీ మామకి మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఆ ఫ్యాన్స్ అందరూ వెంకటేష్ బాబు గారి ఫ్యాన్స్ అయి ఉంటారు. యాంగ్రీ అయినా, ఫ్యామిలీ అయినా, ఎమోషన్ అయినా, కామెడీ అయినా ఇట్టే పలికించేస్తారు. కడుపుబ్బా నవ్వించాలన్నా, కల్లారా ఏడిపించాలన్నా వెంకటేష్ బాబు తర్వాతే ఎవరన్నా. అలాంటి హీరో బర్త్డే అంటే సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉండాలి. అండ్ సాంగ్స్ అండ్ మెమరీస్ తో సెలబ్రేషన్స్ మొదలు పెట్టేద్దామా? ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్ లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. ఇంతకి ఏమొచ్చు మనకి? ఈతొచ్చు సార్. ఆ? ఈత సార్, స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. भीगी भीगी सी ये रात है, ये तो प्यार का ही रंग है. చూసారా, అది అతని క్యారెక్టర్. ఎందుకు అలా చూస్తున్నావు? ఏం కనిపించింది? నేత్రానందం. అది నేత్రానందం. మగవాళ్ళలో గొప్పతనం తెలుసా? చూసినాడు ఒక్కడే ఆనందపడ్డాడు, 10 మందికి చెప్పుకుని సంతోషపడిపోతాడు. चाय गरम चाय. వెళ్ళు మావా వెళ్ళు. अंडा बिरयानी, వేడి వేడి अंडा बिरयानी. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. వెంకీ గారు, మీ గురించి, మీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయ్యో అయ్యో అయ్యయ్యో. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. అట్ట ఏడిపించకపోతే దాని కడుపులో కాయ కాయించవచ్చు. 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడికి వస్తాయి? నీ తలకాయ. పొగుళ్ళని గ్రిప్ లో పెట్టుకోవడం మా ఇంట వంట లేదయ్యా. అంతేగా అంతేగా. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. ఈ లేడీస్ తో మనం వల్ల అవ్వట్లేదు, కానీ నా మరదలు ఎక్కడుందిరా? లవ్ యూ బా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ
కోసమే ఓణి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే వీసమొచ్చిందేమో నీ కోసమే వేచి ఉన్నా నీ కోసం లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికి లక్ష్మీ బావా పెళ్ళానైపోతా మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే మరదలు పిల్ల ముద్దుల బొమ్ముడుందా. సినిమా అంటే ఎన్నో బంధాలు గుర్తొస్తాయి, కానీ మామ అల్లుళ్ళ బంధాన్ని గుర్తు చేసేది ఇప్పటికీ ఎప్పటికీ మన వెంకీ మామనే. నాకే దొరికిన వరమా నాకై నిలిచిన పదమా. వీడు నా మేనల్లుడు, వీడు నాతోనే ఉంటాడు. అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామా. నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామా. ఏమై వెంకటరమణ, సార్. డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానన్నావు. అవును సార్. ఆ పాడు. పాడతాను సార్, ఆ సమయం కూడా వచ్చింది. ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం శతకోటి రాగాలు రవళించే నా గుండెలోనా. ఓ ప్రియతమ్మా ఇది నిజమా ఈ పరిచయం ఒక వరమా ఇది మనసు పడిన విరహ వేదన తొలి ప్రేమలోని మధుర భావన. నానాయ్ ఏట్రా పిన్నొచ్చింది పిన్న నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్ చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. హే, చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఆహా, బొబ్బిల్ రాజా ఇస్ బ్యాక్. అన్నా సెలబ్రేషన్స్ అదిరిపోయినాయి, కానీ కేక్ ఒక్కటి. అదే కదా తమ్ముడు ఫైనల్ టచ్. టిక్కు టిక్కంటూ చేతికి గడిపెట్టి టిక్కు టాకు నా కండ్లకు అయినా పెట్టి ఓరమీసాన్ని గిర్రుమంటూ తిప్పరో వెంకటేశో 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 తుగాటి కాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో వెంకటేశో తుగాటి కాసో బాబు అచ్చమైన బంగారు గొలుసో. తొలి పదమా నాకే దొరికిన వరమా నాకై నిలిచిన పదమా.
నోటి పలుకుల్లో ఉంది నా బడి పుడుతూనే నీ ఒడిలో పాపనై పడి. సో ఈ వండర్ఫుల్ డెడికేషన్ కొరియోగ్రాఫ్ చేసిన శివ మాస్టర్ అండ్ టీమ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. మామా 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 నే పలికిన తొలి పదమా నాకే దొరికిన వరమా. సో ఇంద్రజ గారు, వెంకటేష్ సార్ బర్త్డే సందర్భంగా చేసిన ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది? ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇంతకంటే ఒక బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవ్వరు ఇవ్వలేరు. అండ్ వెంకటేష్ బాబు గారికి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే మిగతా హీరోస్ కి లేనిది, జనరల్ గా ఒక యాక్షన్ హీరోగా చేశారనుకోండి, ఆ మూవీస్ చూసే, ఆ జాన్రా చూసే ఆడియన్సే ఫ్యాన్స్ అవుతారు. అలాగే ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ మూవీ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు అలాంటి మూవీ చేసే వాళ్ళకే ఫ్యాన్స్ అవుతారు. అలాగే రొమాన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ జాన్రా కదా. కానీ వెంకటేష్ బాబు గారికి మాత్రమే నాకు తెలిసి అన్ని జాన్రా ఆడియన్స్ ఫ్యాన్స్ గా ఉంటారు. ఎందుకంటే హీ హాస్ డాన్డ్ ఆల్ ద జానరాస్. అండ్ ఒక యాక్షన్ హీరోగా చేసినా సరే, ఒక రొమాంటిక్ హీరోగా చేసినా సరే, అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఆయన చేసినంత ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఐ డోంట్ థింక్ టాప్ హీరోస్ లో ఎవరు కూడా పెద్దగా అటెంప్ట్ చేయలేదు. హార్ట్ ఫెల్ట్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ టు వెంకటేష్ బాబు గారు ఫ్రమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ శివ మాస్టర్ ఎక్సలెంట్, ఇచ్చిన అవకాశాన్ని చాలా బ్యూటిఫుల్ గా సద్వినియోగం చేసుకున్నారు. అండ్ మీరందరూ కూడా అండి ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చారు, ఎంత క్యూట్ గా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. దిస్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ టు వెంకటేష్ బాబు గారు ఫర్ హిస్ బర్త్డే. Wishing you all success. And Naini, Teju, you rock, always you rock. Usha, you also really complimented each other and did this performance as a very big hit. Super. రోషన్ గారు, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? హ్యాపీ బర్త్డే వెంకటేష్ గారు. అండ్ మీరు అందరు కూడా చాలా బాగా చేశారు, చాలా ఆనందంగా ఉంటుంది అందరినీ డాన్స్ చేయడం చూడడం. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఆది గారు, బేసిక్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఎక్కువ హిట్ పర్సంటేజ్ తో ఆల్మోస్ట్ 3 దశాబ్దాల నుంచి సినిమాలు చేసుకుంటూ వస్తూ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న సినిమాతో 300 కోట్లు కలెక్ట్ చేసినా కూడా ఎక్కడ అది కొట్టేనన్న గర్వం చూపించకుండా సైలెంట్ గా ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతున్న ఏకైక హీరో విక్టరీ వెంకటేష్ గారు. ఆయనకి ముఖ్యంగా ఆయనకైతే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అంటే ఆయన అంటే ఎందుకంటే ఇష్టం అంటే, బాగా పీక్స్ లో ఉన్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ రామానాయుడు స్టూడియోకి వెళ్ళి, సార్ మేము మీ ఫ్యాన్స్ సార్, మీకోసం కోసుకుంటాం చించుకుంటాం అంటే వాళ్ళకి ఫస్ట్ ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఫస్ట్ వెళ్ళి చదువుకుంటారా అని చెప్పాడు ఆయన. అలాంటి హీరో ఉండడం నిజంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అదృష్టం అన్నమాట. ఆ హీరో గురించి ఈ రోజు ఆదర్శ్ బ్రో, మన శివ ఎవరైతే మనోడు కొరియోగ్రఫీ చేశాడో, ఆ కొరియోగ్రఫీలో అసలు పర్ఫెక్ట్ గా, అంటే థియేటర్ లో మనం వెంకటేష్ గారి సాంగ్ చూసినప్పుడు ఎలా అయితే విజిల్ చేస్తామో, టీవీలో మళ్ళీ దాన్ని పర్ఫెక్ట్ గా రిప్రజెంట్ చేసేది మన ఆదర్శ్ బ్రోనే. ఆదర్శ్ బ్రో, కంగ్రాట్స్. మీరు ఇలా ఏదైనా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీకు ఇచ్చిన ప్రతి పనిని పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వస్తారు. Wishing a very happy birthday to Venkatesh sir.